ఓకేనా? ఈ స్టెప్ అర్థమైందా? విత్ ద హెల్ప్ ఆఫ్ ద మిడ్ వాల్యూ అంటే మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మిడ్ వాల్యూ బేసిస్ ఏం చేస్తున్నాను నా ఎంటైర్ అరేని 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాను. సో బిఫోర్ ద మిడ్ వాల్యూ ఒక పార్ట్, ఆఫ్టర్ ద మిడ్ వాల్యూ ఒక పార్ట్ చేస్తున్నాం. అంటే ఇది ఏం చేస్తున్నాం మనం? ఈ అరే 1 అండ్ అరే 2. నౌ కన్సిడర్ ద అరే 1 అండ్ అరే 1 మాత్రమే ట్రీట్ చేస్తున్నాం. అరే 1 కోసం ఏంటి? అగైన్ ఇండెక్సింగ్ ఆఫ్ 0 1 2 3 4. సో మిడ్ ఈక్వల్ టు 0 ప్లస్ 4/2 that equal to 2. So 2 upon base చేసుకుంటూ డివైడ్ చేస్తామండి. So 97 43 is the one array and remaining 25 and 72 are the another array. Okay na? Again మరి ఏం చేస్తాం మనం? ఈ పార్ట్ తీసుకున్నాం. So 0 1 2. So mid equal ఎంత అవుతుంది? 0 plus 2/2 that equal to 1. So 90 comma 7 is the one part and 45 43 is the other part. ఇక్కడ చూడండి మన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏమిటి? ఒక సింగిల్ ఎలిమెంట్ కి డివైడ్ అయిపోయింది. సో అదే విధంగా ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ ని వన్ సింగిల్ అరే కింద డివైడ్ చేసుకుంటాం. సో 0 1. సో మిడ్ ఈక్వల్ టు 0 plus 1/2 that equal to 0.5 that equal to 1. సో అంటే సింపుల్ గా 90 is the one array and 7 is the one array and 43 is the another array. అంటే మనం 3 గురించి డివైడ్ చేసాము. 90 is the one array and 7 is the one array and 43 is the one array. ఈ విధంగా డివైడ్ అయిందంట. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఓకేనా? సో ఇక్కడ చూడండి 25 and 70 డివైడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి అంటే 25 ఒక array కింద and 72 ఒక array కింద. సో ఫైనల్ గా డివైడ్ చేస్తాం కాబట్టి 25 and 72. So each and every element can be treated as a one single array. So if you want left side లో 5 parts ఇస్తున్నా కదా, 5 different type of 9 one array 7 43 25 and 72. ఇలా మనం 5 different type of parts ని డివైడ్ అవుతుంది. నెక్స్ట్ we can consider the right sub array. So again 0 1 2 3. So mid equal to 0 plus 3/2 that equal to 1.5 that equal to 2. So 2 బేస్ ఏం చేస్తాం మనం? So 16 3 84 one part కింద and 36 ని ఒక part కింద డివైడ్ చేస్తాం. సో again 3 కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ 16 comma 3 is the one part and 84 is the one part. So 16 is the one part and 3 is the another part and 84 and 36. ఓకే? అంటే మనం సాల్వ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే the group of elements మొత్తం ఏం చేస్తారంటే డివైడ్ రూల్ అప్లై చేసి ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కెన్ బి ట్రీటెడ్ సెపరేట్. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఫాలో అయ్యేది డివైడ్ అండ్ కాన్క్యూర్ అంట. సో డివైడ్ అప్లై చేసి ఏం చేస్తారంటే ప్రతిదాన్ని డివైడ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? ఇక్కడికి స్టెప్ నెంబర్ 1 అంతా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం అప్లై చేసేది కాన్క్యూర్ రూల్. అంటే కాన్క్యూర్ అనేది కంబైన్ చేయడం అన్నమాట. సో కంబైన్ చేసేటప్పుడు అంటే మనకు కావాల్సిన సార్టింగ్ ఆర్డర్ లో కంబైన్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ నోట్ చేసుకుంటాం.